నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు. సో ఏమనిపించింది సార్? శ్రీధర్ అన్న లేకపోవడం అనేది మేము కొంత కొరతగా అనిపించింది మొదటి రోజు. కానీ ఆ విషయంలో శ్రీధర్ అన్న ఏ విధంగా కార్యకర్తలతో నాయకులతో ఉంటారో ఆ ప్రేమానురాగాలు, ఎప్పటికప్పుడు ఏ సమస్య అన్నా ఏ విధంగా స్పందిస్తారో వారి సోదరులు గిరిధర్ అన్న కూడా అన్నకి దగ్గర తమ్ముడుగా ఆయన కర్తవ్యాన్ని 10 రెట్టింపు బాధ్యతగా నిద్రాహారాలు మాని ఈ నెల రోజులు ఎంతో పట్టుదలగా ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేస్తూ ప్రతి ఒక్కరితో అందుబాటులో ఉంటూ సమస్య అన్న ప్రతి దగ్గరికి వెళ్తూ నిజంగా ఈ 25 రోజుల పైన గడిచిన ఈ కాలంలో మాకు శ్రీధర్ అన్న లేరు అనేదానికన్నా కూడా ఆయన్ని చూస్తూ ఉన్నట్టు అనిపించింది. నిజంగా ఆ విధంగా గిరిధర్ అన్న చాలా అద్భుతంగా వ్యవహరించారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఎప్పుడు శ్రీధర్ అన్న గిరిధర్ అన్న పనుల్ని విభజించుకొని చేసే పరిస్థితి నుండి ఒక్కడే తన తమ్ముడి మీద భారం వదిలినప్పుడు అన్న గట్టిగా నిలబడి మమ్మల్ని అందరినీ కూడా బాగా కోఆర్డినేట్ చేస్తూ ప్రతి ఒక్కరితో సంప్రదింపులు చేస్తూ మీటింగులు పెడుతూ ఇలా చేసుకుందాం అని అందరినీ కలుపుకుంటూ చేసిన వైనం చాలా గొప్ప విషయం. ఈ తత్వం గిరిధర్ అన్నలో మొదటి నుంచి ఉంది. నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో ఎలక్షన్ టైంలో కూడా అన్నను చూశాను. చాలా ఓపిక, ఆయనకున్న పట్టుదల, ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా ఆ పని క్రమంగా చాలా పద్ధతి ప్రకారం పూర్తి చేస్తారు. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకోవడానికి ఏ విధంగా కష్టపడుతున్నారు? ఏ రోజైతే మా ఎమ్మెల్యే గారు శ్రీధర్ అన్న గారు ప్రజల్లో రేపు కాబోయే ఎమ్మెల్యేగా మా తమ్ముడిని నిలబెడుతున్నాను అని చెప్పారో ఆ రోజు నుండి కూడా మేము కూడా మా వంతు ప్రజల్లో చేస్తున్న పనులు వెళ్తున్న వైనంలో కూడా అన్న విషయం మేము కూడా వారితో సంప్రదిస్తూ రాబోయే కాలానికి మన నెక్స్ట్ ఎమ్మెల్యేగా గిరిధర్ అన్న మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు. ప్రజలందరూ ఆశీర్వదించాలని వారికి పనిచేస్తూ మేము తెలియపరుచుకుంటున్నాం. ప్రజలందరి ఓట్లు వేయించేందుకు ప్రజలందరి ఆశీస్సులు అన్నకి ఎప్పుడూ ఉండేలా మేము కష్టపడతాం. నియోజకవర్గంలో కష్టం అనేది మాకు ఇష్టంగా చేసే పని. గిరిధర్ అన్నని ఖచ్చితంగా మంచి మెజారిటీతో శ్రీధర్ అన్న ఆశీస్సులతో గతం కన్నా మరింత రెట్టింపు ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటాం. దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా మంది అపోహల్లో ఉంటారు. అలాంటి అపోహలు కొంతమందికి చిరస్థాయిగా ఉంటాయి. వాటిని మనం ఏం మార్చలేం. కానీ ప్రజలు నాడి ఎప్పుడు పనిచేసే వారి మీదే ఉంటుంది. ఖచ్చితంగా గిరిధర్ అన్న మంచి స్థాయిలో మంచి మెజారిటీతో రాబోయే 2029 ఎన్నికల్లో ఘన విజయంతో పాటు శ్రీధర్ అన్న గౌరవాన్ని రెట్టింపు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని పనిచేస్తారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది.